ఓకే. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ నా గురించి చెప్తాను. తర్వాత మీ గురించి, మీ పేరు, క్వాలిఫికేషన్, ఏ డిస్ట్రిక్ట్ అనేది జస్ట్ వన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? సో 1 by 1 మీరు చెప్పండి, తర్వాత మనం డెమో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సకీర్, మీ పేరు, క్వాలిఫికేషన్, మీ యొక్క డిస్ట్రిక్ట్ జస్ట్ ఎనఫ్. మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా చెప్పండి సకీర్. సో టుడే మనకి టాలీ ప్రైమ్ లేటెస్ట్ డెమో అనేది యా చెప్పండి సకీర్. హలో చెప్పండి సకీర్, వినపడుతుంది, చెప్పండి చెప్పండి చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సకీర్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వినిపిస్తుందా సార్? ఇప్పుడు ఓకే. వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్తే. సార్ కదిరి అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్. ఎంబీఏ నా క్వాలిఫికేషన్. ఓకే. హలో వినపడుతుంది, చెప్పండి సార్. ఎంబీఏ నాది ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ సార్ నాది. ఓకే. 2015 బ్యాచ్ అవుట్. కదిరి నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సకీర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సుమంత్ రెడ్డి, మీరు చెప్పండి. సుమంత్ రెడ్డి. నెక్స్ట్ ఎనీవన్ అండి. ప్రసాద్, మీరు చెప్పండి ప్రసాద్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్రసాద్, నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే. వైజాగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, డన్ అండి. నెక్స్ట్ ప్రభు, మీరు. సుమంత్ చెప్తారని చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుమంత్. సార్ నా డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ప్రజెంట్ బెంగళూరులో జాబ్ చేస్తుంది సార్. ఓకే ఓకే, డన్. ఫ్రమ్ కడప సార్. కడపనా? ఓకే ఓకే సార్. ప్రభు, మీరు చెప్పండి ప్రభు, మీ పేరు, క్వాలిఫికేషన్. హాయ్ sir, my name is Prabhu. Yeah, I have done my MBA 2014 and I am presently working as a digital marketing manager. Okay, good. Yes, sir. Okay, yes. Yeah, Lakshmi, మీరు చెప్పండి. Good evening sir. Good evening to all. My name is Adi Lakshmi Devi. My qualification is MCom. I am from Kadapa district. Thank you to all. నెక్స్ట్ గెస్ట్ యూజర్ ఎవరు ఉన్నారు, వాళ్ళ పేరు? గెస్ట్ యూజర్ ఎవరో ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పలేదు. యా ఓకే గైస్, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో డిఫరెంట్ స్టేట్ల నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. ఓకే, డన్, థ్యాంక్ యూ. మినిమం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి కాబట్టి తీసుకున్నాను. ఓకే, పీడిఎఫ్ పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనిపిస్తుంది సార్. యా ఓకే గైస్, డన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. లైక్ నేను జాబ్ రోల్స్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి వీటి నేను టీచ్ చేస్తాను. సో బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్, దాంట్లో అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ప్రైమ్, లైక్ టీఓటీ సర్టిఫైడ్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, లైక్ త్రూ అవుట్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎక్కడున్నా కూడా మనం వెళ్ళి టీచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ప్లేస్ వచ్చేసి కడప, ఆంధ్రప్రదేశ్. సో టోటల్ నాకు 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫీల్డ్స్ మీద. సో లైక్ నేను ఫ్యూచర్ మైన్స్ సొల్యూషన్స్లో 2017-16 ఆ మధ్యలో అక్కడ టాలీ ట్రైనర్, టెక్నికల్ సపోర్టర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. సో లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, తర్వాత లెక్చరర్స్కి, వాళ్ళకు 4000 పైనే స్టూడెంట్స్కి నేను ట్రైన్ చేశాను. మ్యాక్సిమం 100+ ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన యొక్క సర్టిఫికేషన్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి ఉన్నాయి. సో హాబీస్, లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ న్యూ నాలెడ్జ్ ఆల్సో.
సో మ్యాక్సిమం 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలనేదే మన యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. విత్ గుడ్ ఇన్ఫర్మేషన్తో, వాల్యుబుల్ నాలెడ్జ్తో, సో వాళ్ళకి జాబ్కు రిలేటెడ్గా ఉపయోగపడే విధంగా ట్రైన్ చేయాలన్నదే మనకు మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ మై సెల్ఫ్. సో లైక్ మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్ అండ్ జాబ్ కన్సల్టెన్సీ. ప్లేస్ మనకి కడప అండి, కడప ఆంధ్రప్రదేశ్. లైక్ ఏపీ తెలంగాణలో మన యొక్క సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి టాలీ మీద నీడ్స్ ఉన్నా మనం స్టూడెంట్స్కి రెఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర నేర్చుకునే వాళ్ళకి. ఓకే, డన్. సో అలియాస్ టాలీ లోకేష్ అనేది మన యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే లైక్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్ఏపి, టాలీ ERP9, టాలీ ప్రైమ్ అండ్ సమ్ వ్లాగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ A to Z మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ కట్గా మీరు ఓన్గా చేసుకునే విధంగా మన యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలిసి ఉంటుంది, యూట్యూబ్లో మనదే టాప్లో ఉంటుంది ఎవర్ గ్రీన్గా ఎప్పుడు కూడా. ఎందుకంటే అంత డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్లో పెట్టాము. తెలుగులో నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా టాలీలో వచ్చే ప్రతి న్యూ అప్డేట్స్ కూడా మనం చాలా చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మన ఛానల్ విజిట్ చేశారంటే వాళ్ళు కంపల్సరీగా నెక్స్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో మన టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అనేది మనకి మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఏపీ తెలంగాణ తెలుగులో మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ మనం కండక్ట్ చేస్తాం కాబట్టి. మన కోర్స్ డీటెయిల్స్ చూస్తే టాలీ ప్రైమ్ విత్ GST, సెక్టర్ MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. కోర్స్ కంటెంట్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓరియూ ఆఫ్ GST. డ్యూరేషన్ మనకి 45 days ఉంటుందండి. ఈ టాలీ ప్రైమ్ విత్ GST అనేది ఎందుకు MSMEలో యూజ్ చేస్తామంటే, మ్యాక్సిమం మన ఇండియాలో మీరు చూసుకుంటే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది ఒక రకంగా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది మన ఇండియా వాళ్ళు కనిపెట్టారు కాబట్టి, సో ఇది అదేవిధంగా చాలా మంచిగా సింపుల్గా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇండియాలో ఎక్కువగా టాలీని ప్రైమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అది మన అందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలుసు కూడా. ఓకే, ఇంకా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనకి SAPని ఉపయోగిస్తారు. స్మాల్ మీడియంలలో మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సాఫ్ట్వేర్ ఏంటంటే టాలీ ప్రైమ్, అది మనం చెప్పొచ్చు. యా, మనకి మెయిన్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మన ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనము బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ మీరు నేర్చుకుంటున్నారంటే ఫస్ట్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బేసిక్స్ అనేది మనకి లేకపోతే ఫర్దర్ ఏమీ అర్థం కావు. కాబట్టి ఫస్ట్ మనకి 3 days అనేది బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఆ బేసిక్స్లో మనకి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఓకే, డన్. తర్వాత టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏమున్నాయి, అకౌంటింగ్ రూల్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, తర్వాత అకౌంటింగ్ సైకిల్. సో ఇవన్నీ కూడా మనకి అకౌంటింగ్ కింద మనం స్టోర్ చేయొచ్చు అనమాట. వీటన్నిటిని తెలుసుకున్న తర్వాతనే మనం టాలీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, టాలీలో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెజర్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా మనం టాలీలో చేస్తాం. మీరు మాన్యువల్గా చేశారంటే ఒక సంవత్సరం ఒక కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ అనేది చాలా టైం టేకింగ్. అదే టాలీలో అలా ఉండదు. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ అవెంతకట అవే జనరేట్ చేసుకుంటాయి. అందుకే టాలీ సాఫ్ట్వేర్ అంటాం. అదే మాన్యువల్గా అయితే ప్రతిదీ మనమే చేయాలి. జర్నల్ ఎంట్రీస్ నుంచి ప్రతిదీ కూడా మనమే చేయాల్సి వస్తుంది. తర్వాత జిఎస్టీ అంటే మనకి ఈ జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనం టాలీలో ఎలా సింక్ చేసి ఎంటర్ చేస్తాం. టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరు ఉన్నారు, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి, రిజిస్ట్రేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముంది, కరెంట్ స్ట్రక్చర్ కానీ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, జిఎస్టర్ 3B అంటే ఏంటి, జిఎస్టర్ 1, జిఎస్టర్ 2, జిఎస్పి, ఇవన్నీ కూడా టాలీతో మనకి సింక్ అవుతాయి జిఎస్టీకి సంబంధించింది. ఇవి కూడా మనం ఎలా ఎంటర్ చేయాలనేది ఫర్దర్ క్లాసెస్లో మనం చెప్పుకుంటాం. ఓకే, డన్. సో చూడండి, సెమినార్ ఆన్ టాలీ ప్రైమ్ అన్నాం. బిఫోర్ మనకి టాలీ ERP9 ఉన్నింది. ఓకే, టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరైనా చెప్పండి చూద్దాం. టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఎనీబడి? టాలీకి ఫుల్ ఫామ్ ఏంటి?
Transaction allowed in a linear line ad. Transactions allowed in a linear line ad. ఓకే. సో ఇంకా రిమైనింగ్ వాళ్ళండి. ఓకే. తర్వాత టాలీ అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటాం. అంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి ఎవరైనా. 1st April సార్. ఓకే. 1st Aprilతో స్టార్ట్ అయ్యి 31st March ఎండింగ్. 31st March ఎండింగ్ అవుతుంది. అంటే ఎందుకు ఇదే ఫాలో అవుతున్నాం మనం చెప్పండి. ఎందుకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఎందుకు ఫాలో అవుతున్నాం? జనవరి టు డిసెంబర్ ఫాలో అవ్వచ్చు కదా, చెప్పండి ఎందుకని? ఎనీబడి ఓకే. సో యాక్చువల్గా మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ముందు రాకముందు మనకు బిజినెస్ ఎలా చేయాలనో తెలియదు, అసలు ఫైనాన్షియల్ ఇయర్ అంటే అనేది కూడా తెలియదు. సో వారు వచ్చిన తర్వాత ఒక బిజినెస్ ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో బ్రిటిష్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అదే మనం ఇప్పటికీ కూడా వాళ్ళు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయినా అదే ఫైనాన్షియల్ ఇయర్ని మనం వాడుతుంటూ వస్తున్నాం. సో అదే ఫైనాన్షియల్ ఇయర్ని మనం వాడుతూ రావడం జరుగుతుంది. తర్వాత సో April 1st స్టార్ట్ అయ్యి 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాది. అదే జనవరి లైక్ మీరు యుఎస్ అది చూసుకుంటే January 1st స్టార్ట్ అవుతుంది, December 31కి ఎండ్ అవుతుంది. ఇది అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. సో ఎందుకు ఈ టాలీ ఫుల్ ఫామ్ చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటే ప్రతి మంత్లో ప్రతి డేట్లో మనం ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. మంత్ వైజు, డేట్ వైజు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తేనే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం అనేది ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది. ముందు ERP ఉంది, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, అది తీసేసి మనకి ప్రైమ్ పెట్టారు. అంటే ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టినారంటే దాంట్లో వర్షన్స్ రిలీజ్ అవుతూ వస్తాయి, వర్షన్స్ అనేవి రిలీజ్ అవుతూ రావడం జరుగుతుంది. ఓకే. సో అదే అనమాట. ఎందుకంటే మనం మెయిన్ వచ్చేసి ఒక వర్షన్ ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే సరిలేని ఫీచర్స్ తీసేస్తూ న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తూ రావడం జరుగుతుంది. ఓకే. సో అది మెయిన్ అనమాట. ఇప్పుడు మనకి MS ఆఫీస్ మీరు చూసుకుంటే ఫస్ట్ Windows 95, 97, 2000, XP, 2003, 2007, 2019, 21 ఎలా వచ్చింది? అదేవిధంగా టాలీలో కూడా వర్షన్లు అనేది మారుతూ రావడం జరుగుతుంది. అదనమాట. అలా ప్రైమ్ పెట్టారు. ముందు 18 పెట్టాలనుకున్నారు, టాలీ ERP 18, తర్వాత దాన్ని ప్రైమ్గా మార్చారు. ఓకే, అది గమనించాలి. తర్వాత అసలు టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనం చెప్పొచ్చు. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఏం మెయింటైన్ చేయొచ్చు అంటే సో సర్వీస్ ఓరియంటెడ్ మెయింటైన్ చేయొచ్చు, ఇన్వెంటరీ ఓరియంటెడ్ మెయింటైన్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇవన్నీ మెయింటైన్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయొచ్చు, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి ఎవరైనా. ఎనీవన్? సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది? సర్వీస్ అంటే బ్యాంకింగ్ సార్, బ్యాంకింగ్ లో సర్వీసెస్ చేస్తారు. ఇంకా స్కూల్స్, కాలేజెస్, రైల్వే స్టేషన్స్. ఓకే, గుడ్. ఇంకా హాస్పిటల్స్ అక్కడ జరుగుతుంది. వెరీ గుడ్. సో సర్వీస్ అంటే సర్వీస్లో ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుంది, ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఇన్వెంటరీ అంటే ఎలాంటి కంపెనీస్ మనం చూసుకోవచ్చు? ఇన్వెంటరీ అంటే చెప్పండి. ఇన్వెంటరీ అంటే ఎలాంటి బిజినెస్ సంబంధించి ఇన్వెంటరీ వస్తాయి? చెప్పండి. సర్వీస్ అంటే
స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, ఓకే, చారిటీస్, ఇవన్నీ సర్వీస్ సంబంధించింది. అది ఇన్వెంటరీ అంటే ఏ దానికి కిందకి వస్తాయి చెప్పండి? ఇన్వెంటరీ బిజినెస్ చెప్పండి ఏదైనా. ఇన్వెంటరీ అనేది వేటిని అంటారు? తెలీదా? ఇన్వెంటరీ అంటే తెలీదా? సో మొబైల్ షాప్, ఫర్నిచర్ షాప్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, ఓకే. సో తర్వాత మీరు ఏ బిజినెస్ అనే కావండి, బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ పర్చేజ్ చేస్తారు, దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారు. 10 రూపాయలు పర్చేజ్ చేస్తారు, 30 రూపాయలు సేల్ చేస్తారు, అంటే 20 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. కానీ సర్వీస్ అనేది అంత ఉండదు, ఓకే. 5 రూపాయలు 10 రూపాయలు అంతే, అంతకుమించి ఎక్కువ ప్రాఫిట్ రాదు ఇన్వెంటరీకి సర్వీస్కి. సో వితౌట్ ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ జనరేట్ అవ్వదు, ఇన్వెంటరీ ఉంటేనే సర్వీస్ జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకే. సో అది తర్వాత ERP 9 ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీస్, రిసోర్స్ అంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, కంప్యూటర్, ల్యాప్టాప్, కారు, మొబైల్, ఇవన్నీ రిసోర్స్. ప్లానింగ్ ఎలా ఒక బిజినెస్ ఎలా నడపాలనేది. టాలీ అనేది కూడా ఒక ERP సాఫ్ట్వేరే, అది మీరు చెప్పాలి. ఇంకా 9 అంటే వర్షన్, ఆడికి వచ్చి ఆడి వరకు ఆపేశారు, తర్వాత డైరెక్ట్ టాలీ ప్రైమ్ వచ్చింది. సో టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది హెడ్ ఆఫ్ ది కంపెనీ, ఇది బెంగళూరులో ఉంది ఇండియాలో. మన ఇండియాలో హెడ్ ఆఫ్ ది కంపెనీ ఎక్కడుందంటే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది బెంగళూరులో ఉంది. సో టాలీ సొల్యూషన్స్ని పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1986లో స్టార్ట్ చేశారు. తర్వాత 1999లో దాని పేరు మార్చారు, పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసేసి టాలీ సొల్యూషన్స్గా మార్చడం జరిగింది, టాలీ సొల్యూషన్స్. తర్వాత ఇది వెబ్సైట్ మనం చూసుకుంటే www.tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఇక్కడి నుంచి సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని మీరు వితౌట్ డేట్లు మారకుండా ప్రాక్టీస్ చేయొచ్చు. డేట్లు మారడానికి మీరు సింగిల్ యూజర్, మల్టీ యూజర్ అంటారు. సింగిల్ యూజర్ అంటే సో 18,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 21,240 రూపాయలు పే చేయాలి. సింగిల్ యూజర్ అంటే లైసెన్స్ ఇస్తారు, లైసెన్స్ వర్షన్. మల్టీ యూజర్ అంటే మనకి 55,000 ప్లస్ ట్యాక్స్ కలిపితే మనకు 65,000 పైన వస్తుంది. మల్టీ యూజర్ అంటే ఒక 6-7 సిస్టమ్స్కి లింక్ పెట్టచ్చు. సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టంలోనే ఒకే లైసెన్స్ ఉంటుంది. మల్టీ యూజర్ లేదంటే గోల్డ్ అంటారు, సింగిల్ యూజర్ అంటే సిల్వర్ అంటారు, అలా కూడా పిలుస్తారు, ఓకే. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ 3.0.1 లేటెస్ట్ వర్షన్. ఇది మనకి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాల్సింది. మహేంద్ర ఫోన్ చేయరా, ఓకే. తర్వాత టాలీ వర్షన్స్ వచ్చేసి ఫస్ట్ వర్షన్ చూడండి 1988 పెట్రానిక్స్ అకౌంటింగ్. మనం క్యాలిక్యులేటర్ ఎలా యూజ్ చేసేవాళ్ళమో ఆ విధంగా యూజ్ చేసేవాళ్ళం ఆ వర్షన్లో. టాలీ 3.12 బుక్ కీపింగ్. సో బుక్ కీపింగ్ అంటే బుక్లో మనం క్రోనాలజికల్ ఆర్డర్లో ట్రాన్సాక్షన్స్ అనేది రాసేవాళ్ళం. సో తర్వాత దాన్ని చిన్నగా మెయింటైన్ చేస్తూ వచ్చాం. అదే ఇయర్లోనే మళ్ళీ 1991లోనే టాలీ 4.5 అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాక్. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ని ఎలా మెయింటైన్ చేయాలనేది వర్షన్ మారింది స్లోగా. సర్వీసే కాదు ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయొచ్చు అని 1998లో న్యూ వెర్షన్ వచ్చింది, టాలీ 5.4. ఇన్వెంటరీ మెయింటైన్ చేయొచ్చు, ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ యాడ్ చేశారు. తర్వాత 2001లో సర్వీసే కాదు ఇన్వెంటరీ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మెయింటైన్ చేయొచ్చు అని టాలీ 6.3లో 2001లో ఆ వర్షన్ మారింది. తర్వాత 2005లో టాలీ 7.2 స్టాచ్యుటరీ క్యాపబిలిటీస్, వ్యాట్ వచ్చింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇండియాలో లైక్ విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లోనే సేల్ చేస్తే ఇన్పుట్ వ్యాట్ అవుట్పుట్ వ్యాట్ పెడుతుంది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తేగా రిమైనింగ్కి ట్యాక్స్ అనేది పే చేస్తాం. 2005. తర్వాత టాలీ 8.1 సో మల్టీ లాంగ్వేజ్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనము టాలీ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్లోకి అర్థమయ్యే విధంగా పెట్టున్నారు.
తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా డిఫైన్ చేయాలనేది కూడా సెట్ చేస్తున్నారు 2006లో. తర్వాత టాలీ 9 ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టాలీ ERP 9 నుంచి టాలీ ప్రైమ్లోకి డేటాను మైగ్రేషన్ చేస్తారు. అలాంటి ఫీచర్స్ 2009లో టాలీ ERP 9 రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ అండ్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. ఇప్పుడు మీరు బెంగళూరులో హైదరాబాద్లో ఉంటారు, నేను కడపలో ఉన్నా. ఇక్కడి నుంచే నేను మీకు ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడి నుంచే సాల్వ్ చేస్తా. అది మనకి రిమోట్ డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్ మనకి మార్కెట్లో ఉంటాయి, టీమ్ వీవర్, ఎనీ డెస్క్ అలాంటివి. వాటి ద్వారా మనం సపోర్ట్ చేయొచ్చు. తర్వాత 2017లో టాలీ ERP 9 రిలీజ్ 6 GST క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. ఇండియాలోకి GSTని తీసుకొచ్చారు. వ్యాట్ని తీసేసి పూర్తిగా GST వచ్చింది. విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేస్తే, సేల్ చేస్తే CGST, HGST. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, సేల్ చేసినా IGST ట్యాక్స్ పడుతుంది. ఆ ఫీచర్స్ని తీసుకొచ్చారు. తర్వాత 09 నవంబర్ 2020లో టాలీ ప్రైమ్ని తీసుకొచ్చారు. టాలీ ERP 9 నుంచి టాలీ ప్రైమ్కి మార్చేశారు టోటల్గా. సో కలర్తో సహా మార్చేశారు. చూడండి మిడిల్లో ఉన్నారు కదా, ఆయన ఫౌండర్ శ్యామ్ సుందర్ గోయింకా. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయన భారత్ గోయింకా, ఆయన కొడుకు. ఈ భారత్ గోయింకా కొడుకు ఈయన తేజస్ గోయింకా. సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు అతని కొడుకు తీసుకునేసరికి స్కై బ్లూ కలర్కి తీసుకొచ్చాడు సాఫ్ట్వేర్ని. అంతే కదా, తరం మారే కొద్దీ మొత్తం వర్షన్ మార్చేట్టుగా చేశారు. అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా ఇచ్చారు వీళ్ళకి. ఇది వచ్చేసి ఎక్కువగా MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, దీంట్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తామండి. సో ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే టాలీ సొల్యూషన్స్కి తేజస్ గోయింకా ఈయన. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు, మంచి సాఫ్ట్వేర్ ఇండియాలో అనేసి. అవార్డ్స్ కూడా వచ్చాయండి. అదేవిధంగా ఇంకా కూడా మంచి సాఫ్ట్వేర్ అనేది మెచ్చుకోవడం జరిగింది, చేశారు. సో 2010లో వాళ్ళకి గోల్డెన్ రైనో అనే అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళు మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్స్, ఎలాంటి కస్టమైజేషన్ చేస్తారు అంటే టాలీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇస్తారు. టాలీ ప్రైమ్ సర్వర్, టాలీ ప్రైమ్, తర్వాత షాపర్ 9, టాలీ ప్రైమ్ డెవలపర్, ఎక్స్టెన్షన్స్ అండ్ కస్టమైజేషన్స్, ఫీచర్స్, అకౌంటింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్, టాక్సేషన్, ఇలా రకరకాల ఫీచర్స్ వీళ్ళు మార్కెట్లో సర్వీసెస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏంటంటే ఏ సాఫ్ట్వేర్లో మీరు చూసుకున్నా అన్ని ఫీచర్స్ ఉండవండి. ఒక కస్టమర్కు కావాల్సిన రిక్వైర్మెంట్స్ సాఫ్ట్వేర్లో ఉండవు. కొన్ని బిజినెస్లుగా సెట్ అవుతాయి, అన్ని బిజినెస్లకు సెట్ అవ్వవు ఏ సాఫ్ట్వేర్ కూడా. వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ తెలుసుకొని మనం ఎక్స్టెన్షన్స్ లేకుంటే కస్టమైజేషన్స్ చేసి ఆ ఫీచర్స్ దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది అంతే. ఓకే, సో అది వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్. ఏం ఆఫర్ చేస్తుంది అంటే మనం ఏం నేర్చుకుంటాం కోర్సులో అంటే, లైక్ ఫస్ట్ మెటీరియల్ మనకి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ అండ్ లెడ్జెస్, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, గ్రూప్స్ ప్రాబ్లమ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, బిల్ వైజ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, GST. ఇవన్నీ కూడా ఫస్ట్ మెటీరియల్లో మనం తెలుసుకుంటాం బేసిక్. సెకండ్ మెటీరియల్లో మనకి రియాలిటీకి దగ్గరగా 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, TDS, TCS, ఇవన్నీ కూడా సెకండ్ మెటీరియల్లో చాలా డెప్త్గా ఉంటాయి. థర్డ్ మెటీరియల్ మనం చూస్తే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, పేరోల్ మేనేజ్మెంట్స్, ఎంప్లాయీస్కి పే స్లిప్స్ ఎలా జనరేట్ చేస్తాం, లోన్స్ అడ్వాన్సెస్, PF, గ్రాడ్యుటీ, ఇవన్నీ కూడా థర్డ్ మెటీరియల్లో ఉంటాయి. BRS, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న ప్రాసెస్ చూసుకుంటే వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, TCS, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, ఇది టింబర్, కోల్, టోల్ ప్లాజా, ఓకే, ఫారెస్ట్ లీజింగ్, ఇట్లాంటి వాటిల్లో దీన్ని యూజ్ చేస్తాం. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటాం. ఇవి రెండు మన ఇండియాలో లేవు ప్రజెంట్. TDS, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఇది రూమ్ రెంట్స్ మీద, ఎంప్లాయీ శాలరీస్ మీద, ఓకే. సో తర్వాత మనం కమిషన్స్ మీద, హార్స్ రేసెస్ మీద, లాటరీస్ మీద, వీటి మీద ట్యాక్స్ TDS కట్ అవుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద కట్ అవుతుంది.
సర్వీస్ ట్యాక్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్ వాటి మీద కట్ అవుతుంది. సో అదనమాట. మనకి చూడండి ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, క్యాష్ బుక్, పర్చేస్ బుక్, పర్చేస్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదే మాన్యువల్గా అయితే ప్రతిదీ మనమే చేయాలి. సో దీంట్లో మనం కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, పోస్టింగ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అవే కరెక్ట్గా జనరేట్ అయిపోతాయి. అదే దీంట్లో ఉన్న మనకి బెనిఫిట్ నేర్చుకోవడానికి కారణాలు అవే. ఫీచర్స్ మనకి సాఫ్ట్వేర్ చూస్తే మార్కెట్లో టాలీనే కాకుండా టాటా, ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ పర్సెంట్ మనకి ఏది ఉపయోగిస్తారంటే 93% మార్కెట్లో టాలీనే యూజ్ చేస్తారు. ఈ టాటా, వింగ్స్, ఫ్యాక్ట్ అనేటివి ఏంటంటే ఇవి వరల్డ్ వైడ్ ఉంటాయి ఇలా కంపెనీలో, కాబట్టి వీళ్ళు వేరే సాఫ్ట్వేర్ తీసుకోరు. ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, ఆ టాటా కంపెనీ వాళ్ళు ఏంటంటే మొత్తం వాళ్ళ కంపెనీ ఎక్కువ వరల్డ్ వైడ్ ఉంటాయి కాబట్టి వాళ్ళే తయారు చేసుకుంటారు సాఫ్ట్వేర్ని. వాళ్ళే తయారు చేసుకొని సాఫ్ట్వేర్ వాళ్ళు ఉపయోగించుకుంటారు, వాళ్ళు వేరే వాళ్ళంటే వాడరు. సో అదనమాట. టాలీ అనేది అట్లా ఏం లేదు, అన్ని బిజినెస్లకి సింక్ అయ్యే విధంగా టాలీ ఉంటుంది. సో అదనమాట. అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకి డేటా సెక్యూరిటీ, ఆడిట్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, తర్వాత ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డేటా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి, ఇన్వాయిస్లోకి లోగో సెట్టింగ్స్ 1 lakh కంపెనీస్ వరకు మెయింటైన్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ ఉంటుంది, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, మల్టీ టాస్కింగ్ యూజ్ చేయొచ్చు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫీచర్స్ అనేది మనకి టాలీలో ఉంటాయండి. ట్రేడింగ్ కంపెనీస్, స్టోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ అన్ని ప్లేసెస్లో టాలీని యూజ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. అనేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇలా డిఫరెంట్ గోల్డ్ షాప్స్లో యూజ్ చేస్తారు. ఓకే, ఫర్నిచర్ షాప్స్లో యూజ్ చేస్తారు, మెడికల్ స్టోర్స్లో యూజ్ చేస్తారు, ఇలా రకరకాలు. బట్ క్లయింట్స్ అనేవాళ్ళు ఎవరికి అవసరం నీడ్ ఉంటే వాళ్ళకి తీసుకుంటారు కంపల్సరీగా. అండి జిఎస్టీ అనేది మనం ఫర్దర్ క్లాస్లో చెప్పుకుంటాం. జిఎస్టీని ఫస్ట్ ఏ దేశంలో ఇంట్రడ్యూస్ చేశారో ఆ దేశాన్ని చూసి ఎవరు మిగతా దేశాలు ఏం చేశాయి, మన ఇండియాలోకి ఎప్పుడు జిఎస్టీ వచ్చింది, సో తర్వాత జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, ఎన్ని రకాల ట్యాక్స్లు ఇండియాలో ఉన్నాయి. ఓకే, సో తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏమున్నాయి, తర్వాత ట్యాక్స్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, ఇవి ప్రజెంట్ ఉన్న ట్యాక్సెస్. సో తర్వాత మనకి అవన్నీ తీసేసి ఈ 3 ట్యాక్స్లోనే కలిపేశారు. ముందు చాలా ట్యాక్స్లు ఉన్నాయి, ఆ ట్యాక్స్లు అన్నీ తీసేసి ఈ 3 కలపడం జరిగింది. ఓకే, సో తర్వాత మనకి మార్కెట్లో ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ కింద ఏమున్నాయి, సో తర్వాత 5% కింద ఏమున్నాయి, తర్వాత 12% కింద ఏమున్నాయి, ఓకే 18% కింద ఏమున్నాయి, తర్వాత 28% కింద ఏమున్నాయి, ఇలా మనకి పర్సంటేజెస్ అన్నీ కూడా చూడొచ్చు. మనకి లైవ్ డెమో. సో బిఫోర్ మనకి టాలీ ఈఆర్పి అనేది ఇలా ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది, తర్వాత ప్రజెంట్ మనకి టాలీ ప్రైమ్ అనేది ఈ విధంగా షో చేస్తుంది. ఐకాన్ కంపెనీ క్రియేషన్ సౌండ్ దగ్గర, తర్వాత గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై, ఈ విధంగా ఉంటాయి.
మనకి టాలీ సర్టిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికేషన్ ఉంటుంది, 2 ఉంటాయి. మనకి టాలీ ప్రైమ్ 3.0 లేటెస్ట్ వర్షన్లో వచ్చిన మనకి అప్డేషన్స్, డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్, హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, జిఎస్టీ ఫైలింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్ డేటా, reconciliation transactions, GST 1, 2A, GST 2B, GST transaction updates, GST returns. రే సౌండ్ దగ్గర రే. తర్వాత పేమెంట్ రిక్వెస్ట్, డీటెయిల్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్, వోచర్ నెంబర్స్, న్యూ రిపోర్ట్ ఫిల్టర్స్, ఎర్రర్ కరెక్షన్స్, GST ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్, ఇంప్రూవ్ డేటా మేనేజ్మెంట్. ఇవి మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేషన్స్ టాలీ ప్రైమ్ 3.0లో. ఓకే, ఓకే ఇది అండి మనకి డెమో. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కమ్, చెప్పండి. డెమో అర్థమైందా? ఎనీ డౌట్స్? అర్థమైంది సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. నో డౌట్ సార్. Sakir and Prasad, like Sumant, Prabhu, Lakshmi, any doubts ma? Please confirm. Clear? ಇಲ್ಲ ಸರ್. Yeah. సో ఇది అండి, మీరు ఏ రోజు క్లాసెస్ ఆ రోజు రికార్డింగ్ అవుతాయి, గ్రూప్లోనే పడిపోతాయి, వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు వినొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఎవరైతే మెటీరియల్స్ ఇంకా ఆర్డర్ పెట్టుకోలేదో ఆర్డర్ పెట్టుకోండి ఇమీడియట్గా. మెటీరియల్స్ అనేది మనకి మ్యాండేటరీ అవుతాయి. సో మనకి లైక్ అమెజాన్లోకి వెళ్తే టాలీ లోకేష్ ఇలా ఈ అకౌంట్ వస్తుంది. ఓకే, మనకి 3 లైన్ ఉంటాయి, 3 మెటీరియల్స్ మీకు వస్తాయి. 3 మెటీరియల్స్ మీకు వస్తాయి. ఓకే, ఈ మెటీరియల్స్ కంపల్సరీ. ఓకే, సో టుడే మనము డెమో అనేది డిస్కషన్ చేయడం జరిగింది. టుమారో మనం అకౌంట్స్లోకి ఎంటర్ అవుతాము. డెబిట్ క్రెడిట్ ఎలా ఎంటర్ చేయాలి అనేది టుమారో క్లాస్లో. మనకి ఫస్ట్ 3 days బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఆ బేసిక్ క్లాసెస్ ఎవరైతే బెస్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారో ఫర్దర్ క్లాసెస్ మీకు చాలా మంచిగా ఉంటాయి, ఇదైతే నేను చెప్పగలుగుతాను. ఓకే, సో ఫస్ట్ బేసిక్ అర్థం అవ్వకపోతే 1-2 సార్లు అడగండి, నిదానంగా చెప్తాను. ఓకే సార్, ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు, ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు అని చెప్తే మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేస్తాను 100%. ఓకే, సో ఫస్ట్ క్లాస్లో డెబిట్, సెకండ్ క్లాస్లో గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి, థర్డ్ క్లాస్లో ఓచర్ ఎంట్రీ కీస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ ఐడెంటిఫికేషన్, ఫోర్త్ క్లాస్లో కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చార్ట్ వేసి ఒక స్మాల్ టెస్ట్ లాగా నేను అడుగుతాను, మీరు చెప్పాలి. తర్వాత సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టలేషన్ చేయాలి, తర్వాత ఫోర్త్ క్లాస్ నుంచి మనం సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఈ 3 days బేసిక్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? క్లియర్ అండి? క్లియర్ సార్. యా, సో ఇంకా ఎవరైనా ఫర్దర్ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, ఇంకా 3 days వరకు నేను జాయినింగ్స్ తీసుకుంటాను. ఓకే, 3 days వరకు బేసికే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఆ వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ ఒకసారి కావాలంటే 2 సార్లు వినొచ్చు, ప్రాబ్లం లేదు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఒకసారి మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. ఓకేనా? షూర్ సార్. యా, డన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.